వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గత 5 సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో లేరు, హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే కరోనా అటువంటి పరిస్థితులలో ఇళ్లలో దాంకొని ఉన్నారు. వీళ్ళు ఈరోజు ప్రజాసేవ గురించి, ప్రజల గురించి, రాష్ట్ర స్టేజ్ గురించి మాట్లాడతారు. మీరు అధికారంలో ఉండి అక్కడి నుంచి పరిపాలన అందించకుండా 70-75 సార్లు స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్కు వస్తా వృధా చేస్తూ స్పెషల్ ఫ్లైట్లలో మరి ఈవెంట్ అని చెప్పి ఢిల్లీకి పోతా వారానికి ఒకసారి ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయా? ఏదైనా చేస్తున్నారా? ఆల్మట్టి పైన ప్రజా సంఘాల వాళ్ళు కానీ, మిగిలినటువంటి న్యూట్రల్ పీపుల్ కానీ, రైతులు కానీ, రైతు సంఘాల వాళ్ళు కానీ అందరూ ఏకతాటిపైకి రావాలి. అందరూ కలిసి పోరాటం చేద్దాం. మేము ఎంతకైనా సపోర్ట్ చేస్తాము. మేము ఎవరు వెనకైనా నడచడానికి సిద్ధము. ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం, ఈ ప్రాంతానికి భవిష్యత్ తరాలకు సర్వనాశనం చేసేటువంటి ప్రక్రియ అక్కడ ఆనాడు 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి జరిగింది ఆల్మట్టిలో. మళ్ళీ ఇప్పుడు ఈయన సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడిచేటప్పుడు మళ్ళీ నడుస్తుంది. ఇది దుర్మార్గం కాదా? ఇది ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్పులు అంటారు, ఎదురుదాడికి దిగుతారు. ఎదురుదాడికి దిగేది కాదు ప్రజాస్వామ్యం అంటే. మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే సరైన క్లారిటీ ఇవ్వండి. ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలా, ఏ రకంగా మనం అందరం కలిసికట్టుగా పోదామన్నటువంటి ఆలోచన చేయండి. అంతేగాని దుర్మార్గంగా వ్యవహరించి ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేయగాకండి. 16 నెలల పరిపాలనలో ఎవరు మంచిగా ఉన్నారు చెప్పండి? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం చేసావు, యువతకు అన్యాయం చేసావు, ఉద్యోగస్తులకు అన్యాయం చేసావు, రైతులకు అన్యాయం చేసావు. చూస్తే వీళ్ళ పరిపాలనలో మొదటి రోజు నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా కూడా ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో దాదాపుగా రైతు భరోసా కింద 40,000 ఇవ్వాలి. 2వ సంవత్సరం పూర్తి అయ్యడానికి 5,000 ఇచ్చి అంతా ఇచ్చేసా అంటాం. మరొక పక్క ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట వేసుకున్న వాళ్ళకు యూరియా కలుగుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి రైతులపైన ఉంది. ఏ పంట, టమాటా నుంచి మిర్చి దగ్గర నుంచి ఏ పంటకు, మామిడి అన్నీ కూడా ఏ పంట చేతికి వచ్చి ₹1 తెచ్చుకుందామన్న పరిస్థితులలో ఎప్పుడు రైతుకు మేలు జరగల. మహిళలకు అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు డ్వాక్రా రుణాల మాఫీలో మొత్తము 3 విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు. ఒక పక్కన ఆ డబ్బులు మహిళలకు పడ్డాయి, మరొక పక్కన క్రమం తప్పకుండా 0 వడ్డీ వచ్చేది, మరొక పక్కన చేయూత, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది. ఈరోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు 1,500 ఇస్తానన్నావు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఎక్కడ ఉంది? మహిళలను అన్యాయం చేస్తావు, రైతులకు అన్యాయం చేస్తావు. ముఖ్యంగా యువత, మీరు పిల్లలను పుట్టించుకోండి, ఎంతమందినైనా కనండి. గతంలో పాపులేషన్ సెన్సస్ అన్నటువంటిది 70 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దేశంలో అవేర్నెస్ క్రియేట్ చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ టైంలో కుటుంబ నియంత్రణ గురించి. అవన్నీ ఏం ఆలోచన చేయకుండా జపాన్లో అట్లుంది, ఇక్కడ ఇట్లుంది, మీరు పిల్లలు కనండి ఎంతమందినైనా అంటావు. మరి ఏం చేస్తున్నావు? ఆ యువతకి, ఆ యువతను సర్వనాశనం చేస్తున్నావు. ఎక్కడ చూసినా గంజాయి, రౌడీజం పెంచి పోషిస్తున్నావు. గంజాయితో విచ్చలవిడిగా స్కూళ్ళల్లో, కాలేజీలలో విచ్చలవిడితనం అయిపోయింది. ఆ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించావా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లో దాదాపుగా 1,40,000 ఒకటే స్ట్రెచ్తో ఉద్యోగాలు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడో ఇస్తానని చెప్పి అది గత ప్రభుత్వంలోనే 7,000 డిఎస్సి ఇచ్చినంటే అది ఏదో 16,000కి చేసి అది కూడా 2 సంవత్సరాలు పూర్తి అయ్యడానికి ఇప్పుడు చేసి ఏదో గొప్పలు సాధించిన అంటున్నావు. మరి 1,40,000 ఎక్కడ, 16,000 ఎక్కడ? ఇవి కాకుండా ప్రతి 50 ఏళ్ళకు ఒక మనిషికి, అది బీదోడు ఏదో రకంగా అక్కడ యువత ఉండని, మహిళలు ఉండని 5,000 జీతం అని చెప్పి దాదాపుగా 3 లక్షల మందికి ఇచ్చేవారు. నువ్వు వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పి అది మోసం చేస్తుంది. ఈ రకంగా యువతను ద్రోహం తలపెడుతున్నావు. ఎటువంటి ప్రాజెక్ట్స్ రానియకుండా ఊరికే మభ్యపెట్టిన మాటలు చెప్పుకుంటూ పోతున్నావు. ఏ రకంగా యువతకు మేలు చేయకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని మాట్లాడుతున్నావు. యువతకు మోసం చేస్తుంది. ఇంకా ఉద్యోగస్తులు అయితే దారుణంగా మోసం. వాళ్ళకి రావాల్సిన 4 డిఏల గురించి ఇంతవరకు మాట్లాడలేదు, పిఆర్సీ గురించి ఆలోచన లేదు, సిపిసి గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు. ఎన్నికల ముందు మాత్రం ఊదరగొడితే అవి చేస్తారు, ఇవి చేస్తారు.